హృదయపూర్వక నమస్కారం. నా పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీ అందరితో మీడియా సమావేశంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి శాసనసభ్యుడిగా ప్రజల గుండె చప్పుడుకి ప్రతిరూపంగా సభ్యత సంస్కారాలతో హుందాయుతంగా చర్చలు సాగాలని చెప్పని కోరుకునే వ్యక్తిగా విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి ఈనాటి దాకా 30 సంవత్సరాల పాటు రాజకీయ కుటుంబ వారసత్వాలు లేకుండా, 100 కోట్ల ఆస్తులు లేకుండా, ప్రజా ఉద్యమాల నేపథ్యంలో అందరి ఆశీస్సులతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రజల ఆదరాభిమానాలతో ఎమ్మెల్యే అయిన వ్యక్తిగా మీ అందరికీ కూడా నా విన్నపం, ఒక మంచి సూచనలు, మంచి సలహాలు ఇవ్వాలని చెప్పని, ఒక మీడియాకి ఒక మంచి మిత్రుడిగా కొనసాగుతానని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈయన మొట్టమొదటి పత్రికా విలేకరుల సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు కొన్ని గంటల ముందు నుంచి అన్ని ఛానల్స్ లో కూడా చూడటం జరిగింది. కలియుగ దైవం పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం మత్తులో సాగించిన వీరంగం సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల వీళ్ళని చెప్పని ప్రజలు అసహించుకునే విధంగా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతని కాపాడుతానని చెప్పని మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఈ సాగించిన వీరంగం చూసి నిజంగా సభ్య సమాజం తలదించుకుంటూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రత కాపాడుతానని చెప్పని మీరు చెప్పిన మాటలు ఇదేనా తిరుమల పవిత్రను కాపాడటం అని చెప్పని వారిని ప్రశ్నిస్తూ, ఇకపోతే నిన్నటి రోజున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసిన దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, దానికి వంతపాడే కొంతమంది వ్యక్తులు ఆ యొక్క మోడీ గారితో జగన్ గారి భేటీని చూసి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన ప్రతిపక్ష నేత. మరి ఆంధ్రప్రదేశ్ రెండుగా ముక్కలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు చేసే పరిణామ క్రమంలో మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా నోటి మాటలుగా చాలా మాటలు చెప్పారు. ఇది నోటి మాటలు కాదు, బిల్లు రూపంలో రావాలని చెప్పని ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు గంటలు రాజ్యసభలో మాట్లాడారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు 3.5 గంటల పాటు రాజ్యసభను స్తంభింపజేసి ఏదైతే సీమాంధ్రకు అన్యాయం జరిగిందని చెప్పని గుండెలు బాదుకుని, సీమాంధ్రకు న్యాయం జరగాల, సీమాంధ్ర రాజధాని విషయంలో స్పష్టత కావాలా, సీమాంధ్ర ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత రావాలా, నిధుల విషయంలో స్పష్టత రావాలా, ఇవన్నీ కూడా బిల్లు రూపంలో పెట్టాలని చెప్పని మాట్లాడిన మాటలు, వీటన్నిటినీ గుర్తు చేస్తూ భారత ప్రధానమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వినతి పత్రం ఇస్తే దీనిలో ఏ తప్పుందో నాకైతే అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరని చెప్తూ ఒక విధమైనటువంటి అభద్రతాభావంతో సాగిస్తున్న ప్రచారం చూసి నిజంగా వీరికి కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులకి అసలు రాజకీయ పార్టీ విలువలు తెలుసా, అసలు రాజకీయ పార్టీ సాంప్రదాయాలు తెలుసా అని చెప్పని అనిపిస్తూ ఉంది. నేను అడుగుతున్నా, ఒక పక్క నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి భేటీ అయితే ఈనాడు దినపత్రిక ఒక బ్యానర్ కథనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ నరసింహన్ గారిని కలిసి అందరితో మాట్లాడిన తర్వాత ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇది మామూలే. ప్రముఖ వ్యక్తులు ఉన్న స్థాయి వ్యక్తి కలిసినప్పుడు, వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా 2 నిమిషాల్లో 3 నిమిషాలు ఏకాంతంగా భేటీ అవుతుంటారు. భేటీ అయింది ఎవరు? నరేంద్ర మోడీ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మూడో వ్యక్తి లేరు. ఈనాడు విలేకరు లేడు, తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. కానీ ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్, నా కేసుల నుంచి నన్ను రక్షించండి అని జగన్ గారు అడిగినట్టు, నేనేమీ చేయలేను, చట్టం పరి చట్టం చేసుకోబోతుంది అని మోడీ గారు చెప్పినట్టు. ఎవరు చెప్పుండాలి ఈ మాటలు? మోడీ గారు ఏమన్నా ఈనాడు యాజమాన్యానికి చెప్పారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పారా? నిజంగా
బాధాకరం. ఈనాడు లాంటి దినపత్రికలు అంటే కొత్తేమీ కాదు, అనేక రోజులుగా రాస్తున్న రాతలే, కానీ నిజంగా దీని బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ, అసలు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ప్రధానమంత్రి చేసేదేమిటి? ప్రధానమంత్రి కింద సిబిఐ పనిచేస్తుంది. సిబిఐని ఆధారం చేసుకుని మహాతల్లి సోనియా గాంధీ గారు అక్రమ కేసులు చాలా బనాయించారు. ఈ రోజు కేసులు మొత్తం కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో కేసులు ఉన్నప్పుడు న్యాయస్థానాలు ప్రధానమంత్రి కింద పనిచేయజాలవు అన్న విషయం కూడా తెలుగుదేశం పార్టీని తెలియకుండా పోవటం, ప్రధానంగా ఈనాడు పత్రిక తెలియకుండా పోవటం నిజంగా బాధాకరంగా ఉంది. కోర్టుల పరిధిలో కేసులు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తారు, రాష్ట్రపతి ఏం చేస్తారు, కేంద్ర మంత్రి ఏం చేస్తారు? నిజంగా కోర్టుల పరిధిలో కేసులు ఉన్నప్పుడు ఆ కేసుల్లో నుంచి తప్పించుకునేదానికి అని చెప్పని న్యాయస్థానాలు సైతం శంకించే రీతిలో మాట్లాడటం నిజంగా ఇది న్యాయస్థానాలను కించపరచడమే. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా, ఇలాంటి రాతలు ఎవరు రాసినా ఆ న్యాయస్థానాల్లో సైతం అలా మాట్లాడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అడుగుతున్నా. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ కి తాళాలు వేయాలని చెప్పని. నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎందుకంత వణుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీకు? నిన్నటి దాకా మాట్లాడారు. ఈ రోజు ప్రజలు మమ్మల్ని ఓడించలేదు, మీకు అధికారం ఇచ్చారంతే. ఒక్క పార్లమెంటు ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైనాం. ఈ రోజు సీమాంధ్రలో 67 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు, సీమాంధ్ర 8 మంది పార్లమెంటు సభ్యులు, తెలంగాణలో పార్లమెంటు సభ్యుడు 9 మంది పార్లమెంటు సభ్యులు, 70 మంది ఎమ్మెల్యేలు, 45% ఓట్లు. ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు, మీకు అధికారం ఇచ్చారు. మీకు మాకు తేడా అంతే. కానీ ప్రజలేదో మమ్మల్ని తిరస్కరించినట్టు, ఒక రాజకీయ పార్టీ కానట్టు ఎందుకు మీకు ఆ మాటలు? ఎందుకంత వణుకు? కళ్ల ముందు భవిష్యత్తు కనపడుతుంది కాబట్టి. 67 మంది సీమాంధ్ర శాసనసభ్యులతో, 8 మంది పార్లమెంటు సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పోషించబోతున్న ప్రతిపక్ష పాత్ర మీకు గుర్తుకొస్తుంది కాబట్టి, ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం సోనియా గాంధీని చూసి వణికే రోజుల్లో ఇచ్చిన మాట కోసం మాట కట్టుబడి మాట తప్పకూడదని సాక్షాత్తు సోనియా గాంధీ సైతం ఎదిరించి ప్రజల అండదండలతో నిలబడి పోరాటం సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఈ రోజు 67 మంది సీమాంధ్ర శాసనసభ్యులు, 3 తెలంగాణ శాసనసభ్యులు, 8 మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, 3 తెలంగాణ పార్లమెంటు సభ్యులు, 45% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీగా ఎలా ఎదుర్కోవాలా అన్నది అర్థం కాక మీ భవిష్యత్తు మీకు గందరగోళం కనపడుతూ ఉంటే అంత వణికెందుకొని అడుగుతూ ఉన్నా. నేను చెప్తున్నా, ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు, మాకు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఇచ్చారు, మేము అంగీకరిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు ముగిసిన కొన్ని నిమిషాల్లోనే మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పాడు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం. మీరు మంచి చేస్తే ఆ మంచిని సమర్థిస్తాం, మీరు చెడు చేస్తే ఆ చెడుని వ్యతిరేకిస్తామని చెప్పాం. ఒక ప్రతిపక్ష నేతగా 40 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక పరిపక్వత చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన మీకు ఎందుకు లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నా. నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని, రాజకీయంగా మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఒక్క జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాల యువకుడు. మరి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ముసుగు, లోక్సత్తా పరోక్ష సహకారం, మరో పక్క పవన్ కళ్యాణ్, ఇంతమందిని కలగలుపుకుని మీరు వచ్చి మీకు మాకు తేడా 1.96% ఓట్ల లోపు. దానికి ఎందుకండి మీకు అంత మిడిసిపాటు? దానికి ఎందుకు మీకు అంత భయం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మహాకూటమి మాయాకూటమి పేరుతో ఎన్ని కుట్రలు సాగించినా ఆ రోజు అధికారం మాకు వచ్చింది. ఈ రోజు మీరు మరో మాయాకూటమితో ముందుకు వచ్చినా అధికారం మీకు వచ్చింది. కానీ మమ్మల్ని ప్రజలు ఓడించలేదు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి 70 ఎమ్మెల్యేలు 9 ఎంపీలకు మేము వచ్చాం. కానీ మమ్మల్ని ఓడించలేదని చెప్పి అధికారం మాదని చెప్పి మేము మాట్లాడితే ఎంత అడ్డగోలు వాదన ఉంటుందో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే అంత అడ్డగోలు వాదనగా ఉంటుంది. మేము ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి చేతులు చాచి అడుగుతున్నాం. సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో మీకు అధికారం ఇచ్చారు. మోడీ గారి మాస్క్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి తోడు కావచ్చు, లేకుంటే మీరు ఇచ్చినటువంటి అసత్య హామీలు కావచ్చు. ఎందుకంటున్నానంటే ఆచరణ సాధ్యం కాని హామీలవి.
రేపటి రోజున హామీలు మొత్తం నెరవేరిస్తే మేమే హర్షిస్తాం, నెరవేర్చలేకపోతే వాటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత సీమాంధ్ర చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్షం కలిసి పనిచేస్తే ప్రజా అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత హుందాగా ఉంటుందో ఆలోచన సాగించండి. అది పక్కన పెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా రాజకీయాలు సాగించాలా, జగన్మోహన్ రెడ్డి బురద జల్లాలా? అసలు నేను అడుగుతున్నా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ నువ్వు జైలుకు పోతావు, నీ ఆఫీస్ తాళాలు వేసుకుంటావు, నువ్వు ఉండవు, నీ శిక్షలు పడతాయి. ఏమిటండి కర్మ? ఏమిటి రాజకీయ భావదారిద్ర్యం? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎదుర్కొనే సత్తా మీకు లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా పోరాడే సత్తా మీకు లేదా? ఏమిటి రాజకీయ భావదారిద్ర్యం మీకు? ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులారా వాస్తవిక లోకంలోకి రండి. నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడి వెంట నడుస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. ఈ జన్మలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నాయకత్వంలో పనిచేయటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి, ఈ రాష్ట్రంలో వాడవాడలా వీధి వీధి ఇంటింటికి తిరిగిన రాష్ట్ర నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. 40 రోజుల పాటు 50 రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి వేకోజాము 4 గంటల దాకా ప్రజల్లో ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి నాయకుడి వెంట నడుస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గర్వంగా ఉంది. 70 మంది ఎమ్మెల్యేలతో 9 మంది ఎంపీలతో 45% ఓట్లతో విజయ గర్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మీరు మంచి చేయండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మేము స్వాగతిస్తాం, మీకు అండగా ఉంటాం. మీరు మంచి చేయలేదు, ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారు, గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి దాకా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఒక ప్రతిపక్ష నేత ఏ విధంగా ఉండాలా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఒక ప్రతిపక్ష నేత ఇలా పనిచేయాలని చెప్పని దేశంలో ఉండే అందరూ ప్రతిపక్ష నేతలకి ఆదర్శంగా ఉండే రీతిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో అలా ఉంటాడని చెప్పని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇప్పటికైనా సరే ఆత్మస్తుతి పరనింద మానుకుని సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని చెప్పని కోరుతూ ఉన్నాను.